హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను తీసుకొచ్చాను నాటుకోడి కూర. చూసారా, నార్మల్ కర్రీకి నాటుకోడి కర్రీకి చాలా తేడా ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని నీట్గా వాష్ చేసుకొని తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో అండ్ ఉంటే కర్రీ లీవ్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ మగ్గాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ వేసుకోకూడదండి, స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఆనియన్ తక్కువ వేసుకోవాలి నాటుకోడి కర్రీలోకి. అండ్ నెక్స్ట్ ఇది కొత్తిమీర ప్లస్ పచ్చిమిరపకాయలు రెండు కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇది ఆనియన్స్ అయిపోయిన తర్వాత గరం మసాలా పేస్ట్ అండి, అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత అది పూర్తిగా యాగనివ్వాలి. ఈలోపు ఈ కర్రీ, చికెన్ కర్రీ ఏదైతే ఉందో శుభ్రంగా కడిగేసుకొని ఆ మసాలా వేగిన తర్వాత మాత్రమే, లేదంటే వేగకుండా వేయొద్దు, స్మెల్ వస్తుంది. ఇది కూడా అందులో వేయాలి, చికెన్ కూడా. అది అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయలు పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసి పూర్తిగా డ్రై అవ్వాలండి, పూర్తిగా వేగనివ్వాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత కొంచెం ఇంట్లో కర్డ్ ఉంటే, అంటే నాటుకోడి కదా ఫాస్ట్గా ఉడకదు, సో కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. అది అయిన తర్వాత కొంచెం కారం, ఉప్పు లాస్ట్లో యాడ్ చేసుకుందాము, కంగారు లేదు కానీ మర్చిపోకండి. సో దాన్ని అలాగైతే కుక్కర్ వేసుకుంటున్నాను. నేనైతే కుక్కర్ వేసాను, ఫాస్ట్గా అవ్వదు, ఉడకడానికి టైం పడుతుంది నాటుకోడి కూర. లాస్ట్లో ఉప్పు వేసుకొని కొత్తిమీర జల్లుకొని తినండి. కొత్తిమీర